మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికి శుభాలు వందనం తెలియజేస్తాను. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా. ఈరోజు ఒక స్త్రీ గురించి మనం ధ్యానించుకున్నాం. చూడండి, అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 15వ వచనం చూసినట్లయితే, ఆమెయు అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 15వ వచనం, ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసం కలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండునని వేడుకొని మమ్మను బలవంతము చేసెను. మేము ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పరమస్తోత్రం దేవా ప్రభా. తండ్రి, ఇంతవరకు నేను ప్రభా నేను వాక్యం దొరకండి. ఇంతవరకు నేను ప్రభా మమ్మల్ని సజీవులుగా ఉంచిన విధానం బట్టి నాన్న మీకు వందనం తెలియజేసుకుంటున్నాను ప్రభా. ఇదిగో నేను వాక్యం ధ్యానించుకుంటుండగా మీరు మాతో ఉండండి, మాతో నడిపించమని మా ప్రభు నేస్తున్నాం. రత్నాలు వినమ్గా వడిపించున్నాం తండ్రి. ఆమె అంశం ఏంటంటే లూదియా. ఈ వాక్య భాగంలో మనము లూదియా అనే స్త్రీని మనము చూస్తాం. ఆమె ఊదా రంగు పొడి అమ్ము వ్యాపారస్తురాలు. ఆదివారమున నదీ తీరమున జరుగు ప్రార్థనకు ఆమె హాజరైందండి. చూడండి, ఆమె వ్యాపారాన్ని కట్టిపెట్టి నదీ తీరాన ప్రార్థన జరుగు స్థలానికి హాజరైంది. అతడ పౌలు వాక్యం బోధిస్తున్నాడు. చూడండి, ఈరోజు చర్చెస్ ఉండగానే రాలేకపోతున్నారు. కానీ ఏమే ఎక్కడ నదీ తీరంలో జరుగు స్థలానికి అక్కడ ప్రార్థన జరుగుతుండగా అక్కడికి వెళ్ళింది తన వ్యాపారాన్ని కట్టిపెట్టి. కనుక ఆమె వాక్యం బోధిస్తుండగా వినుచుండెను. పౌలు వాక్యం బోధిస్తుండగా ఆమె దైవభక్తి గల స్త్రీ అని వ్రాయబడి ఉంది. వ్రాయబడి ఉంది. కానీ ఆశ్చర్యం ఏమిటంటే ప్రభువు ఆమె హృదయాన్ని తెరిచాడు. కనుక ఆమె పౌలు మాటలందు లక్ష్యముంచెను. ఆమె లక్ష్యముంచెను అంటే ఇంతవరకు ఆమె హృదయం ఎలా ఉంది? మూయబడి ఉంది. ఆమె హృదయం మూయబడి ఉండెను అని అర్థమిస్తుంది, అంతే కదా. ఇప్పుడు ఆమె హృదయం తెరవబడిందంటే ఇంతవరకు ఆమె హృదయము మూయబడి ఉందని అర్థం. కాబట్టి యెషయా గ్రంథము 44వ అధ్యాయం 18లో చూస్తే, వారు వివేచింపరు, గ్రహింపరు, చూడకుండానట్లు వారి కన్నులు కప్పబడెను. వారు వివేచింపరు, గ్రహింపరు, చూడకుండానట్లు వారి కన్నులు కప్పబడెను, గ్రహింపకుండానట్లు వారి హృదయములు మూయబడెను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసాను. ఈ యుగ సంబంధమైన దేవత అంటే ఎవరు? అపవాది. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు ఏం చేసిందట? గుడ్డితనము కలుగజేస్తుంది. అందువల్ల క్రీస్తు సువార్తను మనుషులు వింటున్నారు, అందరూ బైబిల్ తెచ్చుకొస్తున్నారు. కానీ వారి హృదయాలు మూయబడినందున వారు గ్రహించడలేదు, లోబట్టలేదు. మరి లూదియా భక్తిగల స్త్రీ అని రాయబడింది కదా. అంటే యెషయా 29:13లో, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు ఈ ప్రజలు తమ హృదయంలో నాకు దూరము చేసుకొని ఉన్నారు.
తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు. నోటి మాటతో దగ్గరికి వస్తున్నారు అంతే. తమ హృదయం నాకు దూరం చేసుకొని ఉన్నారు. వారి నా ఎడల చూపు భయభక్తులు మానవ విధులను బట్టి నేర్చుకున్నవి కనుక ఈ దినాల్లో అనేకులు ప్రార్థనలు చేస్తున్నాము, బైబిల్ చదువుతున్నాము, పాటలు పాడుతున్నాము, వాక్యాలు చెప్తున్నాము అంటున్నారు. కానీ ఇంకేం కావాలి అని తృప్తి పడిపోతున్నారు. కానీ హృదయంలో ఉన్న పాపాన్ని విసర్జించలేకపోతున్నారు. హృదయంలో ఉన్న పాపాన్ని విసర్జించలేకపోతున్నారు. కాబట్టి ఈ పాపాన్ని మనం ఏం చేయాలి? ఇవన్నీ కాదు, మనకి పాపాన్ని విసర్జించి మనం ఏం చేయాలి? రక్షణ పొందాలి. పాపాన్ని విసర్జించి మనము రక్షణ పొందాలి. అదే మనకు కావాల్సింది. ఆ ప్రభు శిలువపై మరణించింది దేని కొరకు? మనకు రక్షణ ప్రసాదించడానికి కొరకే. కాబట్టి మనం రక్షణ పొందాలి. అప్పుడే పరలోక రాజ్యము అన్ని సత్యాన్ని విస్మరిస్తున్నారు. పరలోక రాజ్యము అన్ని సత్యాన్ని విస్మరిస్తున్నారు. ఇతను లూదియా భక్తి గల స్త్రీగా చెప్పబడింది. కానీ ప్రభు ఆమె హృదయం తెరిచినప్పుడే ఆమె పౌలు మాటలు గ్రహించగలిగింది. పౌలు మాటలు గ్రహించగలిగింది అప్పుడు మాత్రమే. వారు విందురు కానీ గ్రహింపరు అని ప్రభు విత్తు అని ఉపమానంలో వివరించారు కదా. వింటారు కానీ గ్రహింపరు. విత్తు అని ఉపమానంలో ప్రభు తెలియజేస్తారు. అందుకే ప్రభు అన్నారు, చెవులు గలవాడు విన్నుగాక. చెవులు గలవాడు విన్నుగాక అంటే వాక్యాన్ని గ్రహించగల ఆత్మ చెవులు గలవాడు అని అర్థం. వాక్యాన్ని గ్రహించగల ఆత్మ చెవులు గలవాడు అని అర్థం. ఆదివారం అనేక లక్షల మంది వాక్యం వింటారండి. ఆదివారం వస్తే అనేక లక్షల మంది వాక్యాన్ని వింటుంటారు. కానీ దాన్ని గ్రహించి లోబడే జీవితాలు ఎన్నున్నాయి. కనుక తను గ్రహించి లోబడేవారు జీవితాలు సరి చేసుకుని రక్షణ పొందాలి. మనం గ్రహించి లోబడేవారు, నువ్వు చర్చికి వెళ్ళడం ముఖ్యం కాదు, పాటలు పాడటం ముఖ్యం కాదు, వాక్యం చదవడం ముఖ్యం కాదు. వాక్యం విన్న తర్వాత నువ్వు గ్రహించి రక్షణ పొందాలి. నువ్వు ఆ వాక్యానికి లోబడి రక్షణ పొందాలి. అది దేవునికి కావాల్సింది. నువ్వు బైబిల్ చదివేస్తే టకటక బైబిల్ చేస్తే అది ముఖ్యం కాదు. పాటలు పాడేస్తే అది ముఖ్యం కాదు. దేవుడు అది కోరుకోవడం లేదండి. అది గుర్తుపెట్టుకోవాలి. కనుక దానికి కారణము సువార్త వెలుగు వారిలో ప్రకాశింపనందున వారి హృదయాల మీద వ్రాయబడిన పాపాలను చదవలేనందువలన మేము బాగానే ఉన్నామని, వారి హృదయంలో పాపాలు వారు చదవలేనందున మేము బాగానే ఉన్నాం అని, వేరే రక్షణ ఎందుకు అని వాదిస్తూ ఉంటారు. ప్రభు అట్టి హృదయాలను తెరచును. ప్రభు అట్టి హృదయాలను తెరవాలి, తెరుస్తాడు. తెరవాలని మనం ప్రార్థన చేయాలి. లూదియా హృదయం తెరవబడినప్పుడు ఆమె బాప్తిస్మం పొందుటేగాక. ఎప్పుడైతే లూదియా హృదయం తెరవబడిందో ఆమె బాప్తిస్మం పొందుటేగాక. బాప్తిస్మం పొందడం మాత్రమే గాక తన ఇంటి వారందరినీ కూడా బాప్తిస్మం పొందులాగా చేసింది. అదండి దేవుని సన్నిధికి వెళ్తున్నామంటే ఒక్కరు వెళ్తాం కాదు, ఒకరు ఒక చర్చికి వెళ్తాం కాదు. కుటుంబం అంతా ఒక చర్చికి వెళ్ళాలి. యెహోషువ అంటాడు చూడండి, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించడము అని. అదేవిధంగా లూదియా కూడా కుటుంబంతో కూడా బాప్తిస్మం పొందింది. అదేవిధంగా కొన్నేళ్ళని చూస్తాం, జక్కయ్యను చూస్తాం. ఈ విధంగా కుటుంబం అంతా కూడా బాప్తిస్మము పొందేవారిగా ఉండాలి. అది క్రిస్టియానిటీ అంటే. కాబట్టి ఈ విధంగా చూసినట్లయితే ఈ యొక్క మనము ఈ విధంగా లూదియాలాగా మనం జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ విధంగా జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. అది
గుర్తుపెట్టుకోండి. మేము పాటలు పాడుతున్నాం, అది ముఖ్యం కాదు. అది ముఖ్యం కాదు. వాక్యం చదువుతున్నాం, అది ముఖ్యం కాదు. మీ హృదయాలు తెరవబడాలి. మీ హృదయాలు తెరవబడాలి. మీరు రక్షణ పొందాలి. మీరు మారు మనసు పొందాలి. ఇది ప్రభువు కోరుకుంటున్నాడు. ఆ విధంగా ఆ హృదయం తెరవబడింది. అంతవరకు మూయబడిన హృదయం తెరవబడింది. తెరవబడిన తర్వాత ఆమె బాప్తిస్మం పొందింది. వారందరిని ఇంటికి ఆహ్వానించి కుటుంబం అంతా కూడా బాప్తిస్మం పొందినట్లుగా మనము ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, ఇది మరి లూదియా యొక్క జీవితం. కాబట్టి ఈ లూదియా లాగా ప్రతి ఒక్కరూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ విధంగా జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రం దేవా. ప్రభా తండ్రి, దొరికినాయి ప్రభా, నీ వాక్యం దొరకండి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రభా. ఇదిగో నాయన లూదియా గురించి మేము ధ్యానించుకుని ఉన్నాం నేను ప్రభా. తండ్రి, అంతవరకు మూయబడిన హృదయం తండ్రి, మరి తర్వాత మరి ఆ వాక్యం విన్న తర్వాత ఆమె హృదయం తెరవబడింది నాయన ప్రభా. తర్వాత ఆమె మారు మనసు పొందింది నాయన. బాప్తిస్మం తీసుకుంది ప్రభా. కుటుంబంతో సహా బాప్తిస్మం తీసుకుంది నాయన ప్రభా. అలా ఆ విధంగా ఉండాలని ప్రతి ఒక్కరి జీవితం ఆ విధంగా ఉండాలని, ప్రతి ఒక్క కుటుంబము ఆ విధంగా ఉండాలని కోరుకుంటున్నా తండ్రి ప్రభా. ఆ విధంగా జీవించటకు, ఆ విధంగా ఉండాలని ప్రతి ఒక్క కుటుంబము ఆ విధంగా ఉండి నిన్ను స్తుతించేవారుగా ఉంటకు, నేను నీ బిడ్డలుగా నీ యందు భయభక్తులు కలిగి జీవించేవారుగా ఉంటకు మరి దయచేయమని నజరేయుడైన యేసయ్య బ్రతిమారి వినమ్ముగా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సకల దేవుళ్ళ సదాకాలము ప్రభా. తండ్రి ఎంతమంది ప్రభా వాక్యం విన్నారు ప్రతి ఒక్కరికి తోడే నిలిచేయడం గాక. ఆమేన్.